అక్రమాలపై ఉక్కుపాదం మోపడం సరైందేనని, దానికి హైడ్రా ఉండాల్సిందేనని, కానీ హైడ్రా డ్రామాగా మారొద్దని కోరారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. చెరువుల ఆక్రమణలతో నగరంలో పరిస్థితి అస్తవ్యస్తమవుతుందన్నారు. గత ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలపై ముందు హడావిడి చేసిందని, తర్వాత గాలి కుదిలేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇక భూచట్టాలపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు తమ్మినేని. చాలా చోట్ల మాకున్న రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటనకు పోయినా సరే అక్కడ అరెస్ట్ అయ్యే వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదు బీజేపీ దగ్గరగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పర్యటనలో సిపిఎం మోడీ ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. తర్వాత మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మాకు స్నేహం చేసింది. వాళ్ళ ఎన్నికలు సమర్థించారు. చాలా సందర్భాల్లో వాళ్ళు మాకు సమర్థిస్తారని చర్చలు. ఆ కాలంలో ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా సరే మళ్ళీ సిపిఎంని అరెస్ట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ మాతో చర్చలకు వచ్చింది, సీట్లు కుదరలేదంతా రాశారు. కానీ మేము పోటీ చేసిన స్థానాలు కానీ మిగతా స్థానాలంటూ కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పర్యటన పోయినా సరే సిపిఎం పార్టీని అరెస్ట్ చేయడానికి కోరుకుంటున్నాం. అంటే ఇది ఒక రకంగా మాకు గర్వకారణంగానే ఉందనుకోండి. ఇబ్బందికరమైన అరెస్టులు లేదు. ఎందుకంటే ఎవరి అధికారంలో ఉన్నా సరే వాళ్ళు ప్రజల సమస్య వస్తే మాట్లాడేవాళ్ళు సిపిఎం వాళ్ళని వాళ్ళు